ఇంకీళ్ళని ఇలాగే వదిలేస్తే ఆ ఫస్ట్ నైట్లు కూడా వీడియోలు తీసి రికార్డులు చేసి పెట్టేసేలా ఉన్నారు. ఇంక ఇవన్నీ కాదు, నేను ఒక కెమెరామెన్ అయిపోతాను. నీట్గా ప్రీ వెడ్డింగ్ షూట్లు లాగా ఫస్ట్ నైట్ షూట్లు పెట్టుకోవచ్చు. నాకు ఒక 2 అసిస్టెంట్లు కావాలి, మీలో ఎవరైనా వస్తారా? నేను ఒకడున్నాను, గుర్తుందా? ఎలా ఉందంటే అసలు అమ్మాయిలకి ఏమవుతుందో అర్థం కావట్లా. బాగున్న అమ్మాయి బేకార్ గాలికే పడుతుంది, యావరేజ్గా ఉన్న అమ్మాయి బేకార్ గాలికే పడుతుంది, ఆఖరికి బొక్కలా ఉన్న అమ్మాయి కూడా బేకార్ గాలికే పడుతుంది. పోనీ మనం బేకార్ గాల్లా మారుదామంటే మారిన తర్వాత వచ్చి నేను డీసెంట్గా ఉన్న అబ్బాయినే లవ్ చేస్తా అంటారు. చచ్చిపోతున్నా. ఓ నాకు అర్థమైంది, లవ్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి ఇలాంటి చప్రీగాళ్ళని చూస్ చేసుకుంటారు. పెళ్ళి మాత్రం ఇంట్లో చూపించిన వాళ్ళని, లేదంటే ఇలా ఉంటే ఫైనాన్షియల్గా సెటిల్ అయిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. మీ పనే బాగుంది. రే చప్రీ, అసలు ఏంట్రా నువ్వు ఎప్పుడు బేకార్ గాల్లా తిరుగుతూ ఉంటావు? నీకంటూ ఏం గోల్ లేదా? ఎందుకు లేదు బాయ్, మేము చాలా విజనరీతో ఉంటాం, మీ లెక్క కాదు, తెలుసు కదా. చప్రీ 129669 తెలీదురా? ఏం లేదు బాయ్, మేము బి ఒక పోరిని లవ్ చేస్తాం, ఇలా చప్రీస్లా రెడీ అవుతాం, ఒక డ్యూక్ బండి కొంటాం, దాని వెనక పిచ్చి కుక్కలా తిరుగుతాం. ఇలా తిరిగిన కొన్ని రోజులకి 20 రూపాయలు పానీపూరి ఇప్పిస్తాం బాయ్. రోజుకి ఒక 20 రూపాయలు పానీపూరి ఇప్పిస్తే పోరి మన వెంట పిచ్చి కుక్కలా తిరుగుతుంది. ఏంటి 20 రూపాయలు పానీపూరికే? లేదు బాయ్, దానికి ముందు మన దగ్గర ఒక మంచి డ్యూక్ బండి ఉండాలి, ఇలాంటి చప్రీ లాంటి గెటప్ ఒకటి ఉండాలి, తెలుసు కదా చప్రీ. అవునరా, మరి పెళ్ళికి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు కదా. నువ్వా, నీకు చదువే లేదు, జాబా అంతకన్నా చేయలేవు, కానీ మరి డబ్బులు అయ్యేలాగా? అరే ఏముంది బాయ్, పెళ్లికి ముందు ఇద్దరం చిల్ అవుతాం, ఎలాగో వాళ్ళ అమ్మ అయ్య ఎవరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన 2వ రోజుకే దాని దగ్గర ఉన్న బంగారం డబ్బు పట్టుకొని వచ్చేస్తుంది బాయ్. పెళ్ళైన తర్వాత డివోర్స్ అయ్యాక హస్బెండ్ ఆస్తిలో సగం ఆస్తి వస్తుంది, దాంతో బతికేస్తాం. మంచి ప్లానింగ్ ఉంది బాయ్ నాకు. మా చప్రీగాళ్ళని లవ్ చేసే అమ్మాయిలు మనసు చాలా బాగుంటుంది బాయ్. 20 రూపాయలు పానీపూరి ఇప్పిస్తే 20 లక్షలు మన చేతిలో పెడతారు. ఒక నిమిషం ఉండు బాయ్, నా పోరి ఫోన్ చేస్తుంది. హలో, ఏమే పిల్ల, ఎట్లున్నావు? నీ ప్లానింగే బాగుందిరా, కష్టపడి జాబ్స్ తెచ్చుకొని బొక్కిదంతా, తెలుసు కదా. చప్రీ 129669 ఇలా సిగ్గు లేకుండా చప్రీ గల్లాగైనా బతకగలం, కానీ ఒక అమ్మాయిని లవ్ చేసి లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు మాత్రం అస్సలు బతకలేరు. నేను ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే ఆల్రెడీ ఇందులో ఎక్స్పీరియన్స్ అయిన నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. పాపం వాడేమో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు నానా ఇబ్బందులు పడి పైసలు సంపాదిస్తున్నాడు, కానీ ఆడి గర్ల్ ఫ్రెండ్ ఏమో ఇంట్లో కూర్చొని దాని బెస్టీ గాడితో చాటింగ్లు చేసుకుంటుంది. హాయ్ రా మామ, ఎలా ఉన్నావు? ఏం లేదు మామ, మన బ్యాచ్లో ఫస్ట్ పెళ్ళి అయింది నీకే కదా, అదే లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. ఏం కాదు, ఇప్పుడు మా ఒకడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు మామ, ఆడి కోసం చిన్న మోటివేషన్ ఇస్తామని, అదే ఇలా లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎలాగో కొంచెం మోటివేషన్. ఏం అక్కర్లేదు, ఒక చిన్న వీడియో తీసి పెట్టి మా వాడికి చూపిస్తాను, సో దాన్ని బట్టి ఆడు కూడా ప్లాన్ చేసుకుంటాడు. ఓకే మామ, సాయంత్రం పెడదా. ఓకే ఓకే. A few moments later. ఇదిగో వాట్సాప్లో పంపించాడు, డౌన్లోడ్ చేస్తున్నా, చూడండి మీరు కూడా. నాలాగా లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళకి ఒకటే చెప్తానా, ఒకవేళ చేసుకుంటే జాబ్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోండి. లేదనుకో, నేను చేసే ఈ 600 రూపాయల కూలి పనికి 200 రూపాయల కిలో టమాటా, 180 రూపాయల ఆయిల్ ప్యాకెట్ మిగిలితే సామాన్లకి ఎవడుతున్నాయి. అదేమో ఇంట్లో ఉండి ఇట్స్ మీ డాడీ లిటిల్ ప్రిన్స్ అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు. ఇప్పుడు చెప్పండి, వీడికంటే ఆ చప్రీగాడే కరెక్ట్ కదా, ముందు నుంచి మంచి ప్లానింగ్ తో ఉన్నాడు. ఇక నాకేమో దూల తీరుతాంది, అందుకనే లేచిపోయి పెళ్లి చేసుకోకండి ఫ్రెండ్స్. మంచిగా చదువుకొని జాబ్ కొట్టి పెళ్లి చేసుకోండి. లేదనుకో చేతికి చిప్పకూడే. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మీరేం భయపడకండి, మీలో కూడా ఎవరైనా ఇలా లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి. కాకపోతే ఒక 1 ఇయర్ తర్వాత మీరు కూడా ఇలా ఒక వీడియో చేసి పెడతారు. My wife. Your wife? Oh my God.
నువ్వు నా మొగుడివిరా, నీతో కాకుండా ఇంకెవరితో గొడవ పడతా? చేది నమ్మ జీవితం. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకన్నా పెద్దోళ్ళకి పెళ్ళి అయిపోయేది, నేను పెద్దగా ఉన్నప్పుడు నాకన్నా చిన్నోళ్ళకి పెళ్ళి అయిపోతుంది. నేను మాత్రం ఇలాగే ఉన్నా. నెలకి 20,000 30,000 సంపాదిస్తున్నా పెళ్లి చేసుకొని బ్రతకడానికి చాలా మంది భయపడుతున్నారు. కానీ 10th క్లాస్ కూడా పాస్ అవ్వకుండా వీళ్ళు పెళ్లి చేసుకొని ఎంత ధైర్యంగా ఉన్నారో చూడండి. నిజంగా వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి మామ. సబాస్. సరిపోయారు ఇద్దరును. పెళ్లి చేసుకున్నాక చక్కగా ఇద్దరు కలిపి స్కూల్కి పోయి చదువుకుంటారేమో. ఇంకొక 2 సంవత్సరాలు పోతే వాళ్ళ పిల్లలు కూడా అదే స్కూల్లో జాయిన్ చేస్తారు. నాకు బీచ్ చూపిస్తావా? కపుల్స్ చాలా క్యూట్ గా ఉన్నారు కదా. క్యూట్ కపుల్ చూడ చెక్కని జంట. కాకపోతే ఇందులో చుక్క ఎవరో చెక్క ఎవరో మీరే చెప్పాలి, నాకు తెలీదు. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ వీడియోలో ఒక క్రియేటివిటీ ఉంటది. నాకు బీచ్ చూపిస్తావా? వీడియో ఎలా ఉంది? సరే, క్రియేటివిటీ ఏమీ అర్థం కాలేదా? ఆవిడ ముందే చూసేసిన బీచ్ని నాకు బీచ్ చూపిస్తావా అని అంకుల్ని మళ్ళీ అడుగుతుంది. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి, నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను అసలు నాకు వద్దు సార్. నాకు బీచ్ చూపిస్తావా? ఏంటి పిచ్చోని అనుకున్నావా? బీచ్ చూసేసి చాలాసేపు అయిన తర్వాత మళ్ళీ బీచ్ చూపించమని అడుగుతున్నావు. ఇప్పుడు నా ఎక్స్ట్రాలు చూడు. నువ్వు ముందే ఈ కళ్ళజోళ్ళలో గుడ్డిదానిలా ఉన్నావు, అయినా నీ కళ్ళు మూసేస్తాను. లాస్ట్ లో చూసారా, అంకుల్ కోసం కొన్న పైనాపిల్ జ్యూస్ ఆంటీ తాగేస్తున్నారు. ఇఫ్ యు నో యు నో.